నమస్కారం. ఎంసీఎన్ వార్తలకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పొలమనేరు శాసనసభ్యులు వెంకటేగౌడ ఎన్నికల ప్రచారంలో భాగంగా మీ ఊరికి మీ ఎమ్మెల్యే కార్యక్రమం ద్వారా వీకోట మండలంలోని గోనుమాకులపల్లి పంచాయతీ నందుగల గ్రామంలో పర్యటించారు. విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఎస్వి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ శ్రీకాంత్ రెడ్డి, విద్యాశాఖ కమిషనర్ పోలా భాస్కర్ తెలిపారు. శ్రీవారి దర్శనార్థం దేశం నలుమూలల నుండి విచ్చేస్తున్న భక్తులకు టీటీడీ దర్శనం, అన్నప్రసాదాలు, గదులు తదితర సౌకర్యాలను చక్కగా కల్పిస్తోందని శ్రీ బ్రిజ్లాల్ అధ్యక్షతన గల భారత హోం వ్యవహారాల పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ అభినందించింది. కమిటీ సభ్యులు మంగళవారం తిరుమల అన్నమయ్య భవనంలో టీటీడీ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఏబిఎన్ ఫోటోగ్రాఫర్ పైన జరిగిన దాడికి సంబంధించి మాజీ మంత్రి కొడాలి నాని స్పందించారు. షర్మిల వెంట అల్ల రామకృష్ణ రాజీనామా చేసి కాంగ్రెస్ రాజశేఖర్ రెడ్డి బిడ్డ జగన్మోహన్ రెడ్డిని విమర్శించడం ప్రజలే గమనిస్తున్నారని, ఇకనైనా మీ పద్ధతి మార్చుకోండని షర్మిలపై రెడ్డప్ప మండిపడ్డారు. రాబోయే ఎన్నికల్లో ఎంతమంది వచ్చినా వైఎస్ఆర్సీపీ జెండా ఈ రాష్ట్రంలో మళ్లీ ఎగరవేయడం, జగన్మోహన్ రెడ్డి సీఎం అవడం ఖాయమని ఎంపీ రెడ్డప్ప అన్నారు. ఈ కార్యక్రమంలో పొలమనేరు శాసనసభ్యులు వెంకటేగౌడ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగరాజ్ తదితరులు పాల్గొన్నారు. మేము మాట్లాడాలంటే మేమేమో ఇరకాటంగా ఫీల్ అవుతున్నాం. ఇంట్లో బిడ్డ కదా, మా ముఖ్యమంత్రి గారు తెలియదు కదా, మా ప్రియతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు కూతురు కదా, మేము మటుకు కొంచెం ముందు వెనకలు ఆలోచిస్తున్నాం. కానీ ఆయమ్మ చేరి ఆయన బోర్డులో చేస్తే చంద్రబాబు నాయుడు దరిద్రం ఎవరు చేరరు అతని దగ్గర. ఎందుకంటే అతని పార్టీ ఉండబోదు, అతను ఇంక రాబోయేది లేదు ఎలక్షన్కి. అలాంటి వాళ్ళ దగ్గర చేరి మమ్మల్ని చిన్నగా చూస్తూ ఉన్నట్టే మేము బాధపడాలా, నవ్వాలని ఆలోచిస్తున్నాము. ఆ పార్టీ ఎందుకంటే తెలంగాణలో ఎంతవరకు చేసింది మీకు అందరికీ తెలుసు, ఎన్ని సీట్లు తెప్పించినా అన్నీ తెలుసు. ఇక్కడ మళ్ళీ అదే ఇప్పుడంతా కాంగ్రెస్, మనమంతా కాంగ్రెస్లో పుట్టి పెరిగిన వాళ్ళమే, 40 ఏళ్ళు ఉన్న వాళ్ళమే. ఇప్పుడు ఎందుకు వచ్చేసినాం బయట? ఎప్పుడైతే ఆంధ్ర రాష్ట్రానికి ద్రోహం చేశారో ఈ చంద్రబాబు నాయుడు మన ఉమ్మడి రాష్ట్రంలో సంపాదించిన డబ్బంతా హైదరాబాద్లో పెట్టేశాడు, హైటెక్ సిటీకి పెట్టేశాడు, మనకి ఏమీ లేకుండా చేశాడు. మనకి ఈ రోజుకు మనం ఆర్థికంగా ఇబ్బందులు పడుతుంది చంద్రబాబు నాయుడు కూడా, వాళ్ళ పార్టీ, వాళ్ళ కుటుంబము అందరూ కూడా ఈ చంద్రబాబు నాయుడు కూడా అవస్థలు పడినాం. అలాంటి వాళ్ళతో ఈ చేతి కలుపుతుందంటే మేము బాధపడాలా, నవ్వాలా, ఏడవాలా కూడా అర్థం కావడం లేదు. ఖచ్చితంగా మీకు మళ్ళీ చెప్తున్నాను, షర్మిలమ్మ ఏం ఆస్తి కావాలని తీసుకోమని చెప్పండి ఎవరి దగ్గర. రాజశేఖర రెడ్డి ప్రాపర్టీ కానీ, రాజారెడ్డి ప్రాపర్టీ కానీ, జగన్మోహన్ రెడ్డి ఆస్తులు కూడా తీసుకొని. కానీ రాజకీయంగా నేను కూడా ముఖ్యమంత్రి కావాలంటుంది ఎక్కడ? దానికి ఏమైనా ముఖ్యమంత్రికి రిజర్వేషన్ ఏమైనా ఉండదా? ఏమైనా చట్టాలు ఏమైనా నన్ను కల్పించినారా? మమ్మల్ని ఎందుకు రాజశేఖర రెడ్డి కుటుంబంలో పుట్టి పెరిగిన దానివి ఇప్పుడు నువ్వు జగన్మోహన్ రెడ్డిని అవమానపరిచేది చేస్తున్నావంటే ప్రజలు క్షమించరు. ప్రజలు చాలా గట్టి వాళ్ళు, ప్రజలు గట్టి నిర్ణయాలు తీసుకుంటారు, మంచి నిర్ణయాలు తీసుకుంటారు, ప్రజలే బుద్ధి చెప్తారు అని అంటారు. అర్ల రామకృష్ణ గురించి సార్ అడిగింది, చాలా మంది చేస్తారు. ఆయనే కాదు అందరూ అలుగుతారు, వెళ్ళిపోతారండి. ఇప్పుడు మనుషులు మేము, దానికేముండదు, నో బార్. Limited to the degrees for which you are severally candidates and for which you have been recommended, you will, in your daily life and conversation, conduct yourself. మంగళవారం చిత్తూరు నగరంలోని గిరింపేటలో ఉన్న పీవీకేఎన్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా 2వ స్నాతకోత్సవాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న వారు విద్యార్థులను ఉద్దేశించి ప్రస్తుత పోటీ ప్రపంచంలో విద్యార్థులు ఉన్నత చదువులు చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న ఉపాధి కల్పన కోర్సులను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ప్రిన్సిపల్ జీవన జ్యోతి మాట్లాడుతూ మొత్తం 255 మంది పట్టభద్రులకు పట్టా ప్రదానం చేయడం ఆనందంగా ఉందన్నారు. భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలను నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జి ప్రిన్సిపల్ మీరా సాహెబ్, అధ్యాపకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
దాన్ని రెస్పాన్సిబుల్ డెసిషన్ అంటే భారతీయ మనం నిర్ణయం తీసుకోవాలి. B pneumonia becomes a effectively 8.2 centimeters. B pneumonia. Next, Allah Glorious Swami Naidu Memorial Prize donated to A. Vinayagam to a physically challenged student goes to R. Nandini in BSc. Reddy Memorial Prize donated by C.R. Reddy Trust for topper in political BA HCP for securing 8.48. Next, for topper in English goes to T. Lakshmi BA HCP for securing 8.9 CGPA. To A. Sharmila BSc BHC for securing 9.4 CGPA. Next, C.K. Anasuyaman Sri Parsuram Reddy Prize donated by C.K. Dayanand Reddy for top. ఈ సందర్భంగా ఈవో ఏవి ధర్మారెడ్డి టీటీడీ ఆవిర్భావం నుంచి చేపడుతున్న వివిధ సామాజిక ధార్మిక సంక్షేమ కార్యకలాపాలను 40 నిమిషాల ఆడియో విజువల్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. అనంతరం కమిటీ చైర్మన్ మీడియాతో మాట్లాడుతూ శ్రీ వెంకటేశ్వర స్వామివారి దర్శనం గొప్ప అనుభూతిని మిగిల్చిందన్నారు. శ్రీవారి దర్శనం కోసం వస్తున్న యాత్రికులను తిరుమల పర్యావరణాన్ని దృష్టిలో ఉంచుకొని టీటీడీ చేపడుతున్న చర్యలు బాగున్నాయని చెప్పారు. భక్తుల రద్దీ క్రమబద్ధీకరణ పద్ధతులు, పారిశుద్ధ్యం, భద్రతా చర్యలు, విపత్తుల నిర్వహణ ప్రణాళికను ప్రశంసించారు. అందరూ गाड़ी जा रही है हमारी यहाँ हम अपने पार्लियामेंट स्टैंडिंग कमेटी ऑन होम अफेयर्स मैं चेयरमैन हूँ. हमारे मेंबर्स हम यहाँ आए थे. यहाँ मुख्य हमारा उद्देश्य था दर्शन और पूरा ये तिरुमलाई देवस्थानम द्वारा मैनेज जो क्षेत्र है इट इज़ वेरी क्लीन, वेरी ब्यूटीफुल एंड माई सेल्फ and my committee is impressed with the excellent administration of TTD. Since this is a parliament committee, we can't divulge anything which we have discussed in our meeting. That can only be divulged after we present our report to the House, Rajya Sabha and Lok Sabha. तो मुझे ये कह सकता हूँ बहुत पवित्र जगह है, बहुत अच्छी जगह है. हम जितने ट्रिप को देखें सिक्योरिटी बहुत अच्छी है और सबसे बड़ी चीज़ है कि हमें बताया गया कि यहाँ आज तक कोई स्टैम्पीड नहीं हुआ. हमने एक चीज़ पूछा, स्नेक बाइट तो नहीं होता? बोले सब लॉर्ड वेंकटेश्वरा के क्रिएशन है, यहाँ कोई स्नेक बाइट नहीं होता. तो बहुत अच्छा अरेंजमेंट है और हम लोगों ने देखा, मिस्टर रेड्डी ने हम लोगों का भी चीज़ें बताया, तो हम यहाँ से बहुत इम्प्रेस हैं और दर्शन करके हम भाव विभोर हैं प्रभु लॉर्ड वेंकटेश्वर. थैंक यू सर. एनी सजेशंस टू टीटीडी सर? ऐसा है दैट विल बी रिफ्लेक्टेड इन आवर रिपोर्ट दैट वी कांट डाइवर्ट. Thank you. Any specific reason you are visiting? Huh? That is our study tour. Yeah. Study tour we visit. We are going to Pondicherry and Chennai. Huh? That is our. We need to visit all the places and prepare. The committee goes for study tour and we study and submit our report to Parliament. Sir, your committee is appreciated the TTD administration and maintenance. Yes. Maintenance. So the same thing you going to give advice to the अयोध्या. हाँ, डेफिनेटली अयोध्या वहाँ जो फुटफॉल्स होने जा रहा है बहुत ज़्यादा मच मोर
और यहाँ हमने जो देखा है उससे भी एक लेसन लेंगे, यहाँ के एक्सपर्टाइज का हम इस्तेमाल करेंगे और मैं समझता हूँ बहुत अच्छा। As a chairman, after your visit, kindly any specific 1 or 2 points of your visit, any specific It points? is the only visit. I already told you, we can't tell anything unless we present our report. Thank you. Thank you. Thank you. भैया मोबाइल ले लें आपका। ఏబిఎన్ విలేకరణ కాబట్టి దాడి చేసి వదిలేశారు. అదే రాధాకృష్ణ, రామోజీరావు, బిఆర్ నాయుడు రిపోర్టర్ కాబట్టి దాడి చేసి వదిలేశామని, అదే రాధాకృష్ణ, రామోజీరావు వస్తే కీళ్లు ఇరగొట్టేవారమని తెలిపారు. 10 లక్షల మంది ఉన్నప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలని మాజీ మంత్రి కొడాలి నాని సూచించారు. పౌడర్ డబ్బా గాడు వచ్చారనుకో, చెప్పేది నన్ను అడిగావు చెప్తాను మళ్ళీ మాడుతాయి. అడిగేది నువ్వే కదా. ఇప్పుడు 10 లక్షల మంది ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సైకో అని, జగన్మోహన్ రెడ్డి దొంగ అని, జగన్మోహన్ రెడ్డి రాష్ట్రం సర్వనాశనం చేశాడని చెప్పే నా కొడుకులు ఎవరు? ఆ ఏపీఎన్, TV5, ఈటీవీ, ఆ పౌడర్ డబ్బా ఛానల్, వీళ్ళు నలుగురే కదా. వాళ్ళు విలేకరులు వచ్చారు కాబట్టి కొట్టు వదిలేశారు. అంతమందిలోకి రావచ్చా? మేము బ్యాన్ చేసాం. ఎందుకు రావటం, ఎందుకు బ్యాన్ చేసాం, ఎందుకు వచ్చి తన్నులు తింటాం? అంతమంది బాపు జనంలో ఎవడెవరిని కొడతాడు అని తెలుస్తుందా? ఎవరన్నా ఆపగలరా? ఎవరన్నా కంట్రోల్ చేయగలరా? ఇప్పుడు మేము కొట్టమని చెప్పం, మాపు జనంలో కొట్టే కూరుకుంటారా? అదే రాధాకృష్ణ, రామోజీరావు, బిఆర్ నాయుడు, ఆ పౌడర్ డబ్బా కూడా వస్తే ఏమయ్యేది? కీలుకి ఏలుకి ఏలు తీసేవారు, తర్వాత మమ్మల్ని అనేవారు. దయచేసి వైఎస్ఆర్సీపీ పబ్లిక్ మీటింగులు మాపుగా జనం, కార్యకర్తలు, నాయకులు వచ్చినప్పుడు మీరు వస్తే రండి. కానీ ఆ ఏబిఎన్, ఆ TV5, ఆ ఈటీవీ, ఆ మహా న్యూస్ ఇటువంటి రోగులు పట్టుకు రామాకండి.